పిఐసి చైర్మన్ మాజీ ఉమ్మడి రాష్ట్ర సభాపతి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, జిల్లా నాయకులకి పేరు పేరున, దుర్గేష్ గారికి, మిగతా నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే క్రియాశీలక సభ్యులుగా ఉండి పార్టీకి ఎంతో బలంగా ఉన్న క్రియాశీలక సభ్యులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయి ఈరోజు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా కొంచెం వ్యయప్రయాసలు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ మీ సమయాన్ని మాతో పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈరోజే ఇంకా 3 చెక్స్ ఇంకో 3 ప్రాణాలు కోల్పోయారు. అది డబ్బు ఇవ్వటం అనేది మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఇదేదో ఒక అద్భుతమని గొప్పదని నేను చెప్పట్లేదు. ఒక ప్రాణాలకి ఎంత ఇస్తే ఎక్కువ అనేది విలువ కట్టలేము, ప్రాణానికి వెలకట్టలేనిది, విలువ కట్టలేనిది. అయితే మనకున్న పరిమితి పరిస్థితుల వల్ల వీటన్నిటినీ 5 లక్షల రూపాయలు ఇవ్వగలుగుతున్నాం. అంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు, సవ్యంగా చేయలేకపోతున్నారు. దాంతో కంపేర్ చేసి ఒక పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయి ఉన్న పరిస్థితుల్లో మనం చేయగలుగుతున్నాం అంటే ఇది అందరి దీవెన, అందరి అభిమానం. ఇది అంటే దీనికి మూల కారణం ఇంత అభిమాన బలం ఉండి చాలాసార్లు నాకు ఇష్టమైన రాజకీయాలు రాకముందు కూడా చాలామంది అభిమానులు కోల్పోయేవాడిని. ఎప్పుడు వ్యక్తిగతంగా సహాయం చేయటం, అలాగే పోరాట యాత్రలో ఒక సెట్టిబల్జుల యువకుడు, ఒక రజక సామాజిక వర్గానికి చెందిన యువకుడు, 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు 2016-17లో. ఆ రోజు నేను ఇట్లా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, కానీ సొంత నిధులతోటి ఇవ్వడం జరిగింది. సంఖ్యాబలం ఎక్కువ కొద్దీ ఏం చేయాలి, అభిమాన బలం ఎక్కువ ఏం చేయాలి, నా దగ్గర అంత నిధులు లేవు, ఏం చేయాలి, ఇలాంటి నేపథ్యంలో 2-3 సార్లు చాలామందితో మాట్లాడితే అసలు ఈ కార్యక్రమానికి ఇట్లా ఇన్సూరెన్స్ ఇవ్వాలి మన జన సైనికులకి అన్న భావన ఎలా ఇవ్వాలి, ఎంతసేపు పర్సనల్ నిధులు మనం ఎక్కడి నుంచి తేగలం, అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం, ఇన్సూరెన్స్ అనేది ఉంది కదా అని చెప్పి ఆ ఆలోచన ప్రవేశపెట్టింది పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. దీనిని మన జనసేన నాయకులు కానీ, అలాగే మన కోశాధికారి రత్నం గారు కానీ వీళ్ళందరూ కూర్చొని చాలా పగడ్బందీగా ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడి ఎలా చేయగలం అని చెప్పి చాలా పగడ్బందీగా చెక్, ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డా కానీ ప్రాణాలు కోల్పోయా కానీ చాలా తక్కువ సమయంలో వచ్చేలాగా అటన్నిటికంటే కూడా మన కోసం పనిచేసిన వ్యక్తులకి, వారి కుటుంబాలకి అండగా ఉండటానికి ఏదో చెక్ పడేసాం అనుకుంటే చాలా మానవత దృక్పథంతో ఒక హ్యూమన్ టచ్ ఉండాలి దానికి. మన నాయకులు 170 కిలోమీటర్లు వెళ్ళి కూడా ఒకరికి ఇవ్వాలంటే అలసిపోతారు, ఏదో పోస్టులు పంపించేద్దాం అనుకోవచ్చు. అలా కాకుండా మనోహర్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా, ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా చేసిన పెద్దలు కూడా, ఈరోజు పార్టీని ముందుండి నడిపిస్తున్న పెద్దలు కూడా 170 కిలోమీటర్లు ఒకరి కోసం వెళ్ళి అది ఏంటంటే పాలిటిక్స్లో ఏదో మేము ఇచ్చేసేవాళ్ళం, మేము పడేసేవాళ్ళం కాకుండా మేము ఉన్నామని భద్రత, భరోసా ఇవ్వటం, అలాంటి పెద్ద స్థాయి నాయకులు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మీయంగా ఉంటుంది, ఒక బంధం మరింత బలపడుతుంది. ఆ వ్యయప్రయాసలు తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అంటే చాలా ఆత్మీయంగా దగ్గరికి వెళ్ళి అందరికీ చెక్స్ ఇచ్చినందుకు మనోహర్ గారికి మనస్ఫూర్తిగా ఇంకోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మీరు ఆలోచించాల్సింది, ప్రాణాలు కోల్పోయిన మీ కుటుంబ సభ్యులు, పిల్లలు, పెద్దలు ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరి ఆశయం ఒకటే ఉంటుంది, ఎందుకు వచ్చింటారు జనసేనలోకి ఒకసారి మీరు ఆలోచించండి. ఏదో సమాజం ఏదో మారాలి, పరివర్తన రావాలి, ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో వారి ఆశయాలు, వారి ప్రాణాలు కోల్పోయినా కానీ ఈ రోజున వారి ఆశయాల్ని మీరు కంటిన్యూ చేయండి దీనికి. అలాగే ఈ రోజున ఒక కష్టం వస్తే, ఈరోజు మీకు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి అందరి దగ్గర, ఇప్పుడు నాకు దగ్గర 1 కోటి మందికి సహాయం చేసే డబ్బులు లేకపోవచ్చేమో, కానీ 1 కోటి మందిని ప్రభావితం చేయగల శక్తి నా దగ్గర ఉంది, జనసేన దగ్గర. అంటే నిజంగా చెప్పాలంటే
ఎక్కడో ఒక చోట కష్టం వస్తే ఒక దివ్యాంగుల దంపతులు వాళ్ళకి ఏం చేయాలో తెలియక, అది సెట్టిపల్లికి చెందిన దివ్యాంగులు, ఇంకో కులం, ఇద్దరు 2 బీసీ కులాలకు చెందిన దివ్యాంగులు ఇద్దరు భీమవరంలోకి వెళ్తే ఇలా నా దగ్గర చెప్పుకుంటూ వచ్చారు. ఈ సమస్య చెప్పుకుంటూ వచ్చి నేను ఎలా నడుపుతున్నారని అడిగాను. అన్న మా ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా వదిలేస్తే ఎవరు పట్టించుకున్నారమ్మా అంటే, అన్న మీ జన సైనికులలో మేము బతికున్నామన్న, ఇంట్లో వాళ్ళు కూడా వదిలేస్తే మీ జన సైనికులు వచ్చి మాకు ఇల్లు లేకపోతే, మీ ఇద్దరం దివ్యాంగులను ఇల్లు లేకపోతే కూర్చోబెట్టి ఇంత పెట్టి ఏం కావాలమ్మా, మీరు ఎలా బతకగలరంటే, మాకేదైనా ఈ టిఫిన్లు వేసుకునే ఒక చిన్నపాటి సహాయం కుదిరితే చాలన్నా, ఇప్పుడు దాకా చేశారు. పాప మా వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు జన సైనికులు, వాళ్ళని డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులు, లక్షాధికారులు కాదు. ఒక్కొక్కరు చిన్నపాటి యూట్యూబ్ ఛానల్ అంటే కనీసం ఒక 1000 మంది, 10,000 మంది, 2,000 మంది చూసే ఫేస్బుక్లో ఇలా చిన్న మనకు కార్పెంటరీ చేసేవాళ్ళు, లేదంటే ప్లంబింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు నా జన సైనికులు. వీళ్ళు వాళ్ళకి వచ్చి 500-600 సంపాదనలో మళ్ళీ 200 రూపాయలు వీళ్ళకి అందరూ వేసుకుని తలా ఒక 1000 రూపాయలు వేసుకొని ఇట్లా చేస్తే నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేసినాయి నాకు. సో ఇంత అంటే ఎంత ఒక సరైన నాయకత్వం వచ్చి, సరైన ఒక పొలిటికల్ పార్టీ ముందుకొస్తే ఎంత మారుతుంది, ఎంత పరివర్తన ఉంటుంది సమాజంలో అనడానికి మన జన సైనికులే దీనికి నిలువెత్తు నిదర్శనం. ప్రాణాలు కోల్పోయిన మీ కుటుంబ సభ్యులే నిలువెత్తు నిదర్శనం. ఆ కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున మీ అందరికీ నేను మాటిస్తున్నాను, మీరు మా కుటుంబం, మీరు మా జనసేన కుటుంబం. మీ పిల్లల ఆశయాలకు కానీ అలాగే అంటే మీకు సహాయం అని ఎలా ఉంటుందంటే, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చోట అంటే మనం ఇంత నిస్వార్థంగా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఎంతోమంది డాక్టర్స్, చదువుకున్న వాళ్ళు, ఒక సంవత్సరానికి ఒక 40-50 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా వచ్చి 10 లక్షలు ఖర్చు పెట్టేస్తాక ఎక్కడో ఒక చోట అంటే మనం ఒక మంచి పని మొదలు పెడితే ప్రతి ఒక్కరిని అది కదిలిస్తూ ఉంది అని మేమేం చేయగలం అని చెప్పి. అలాగే ఈ రోజున జనసేన మీకు ఏదైనా సమస్య ఉంది, స్థానికంగా జనసేన మద్దతుదారులు ఎవరున్నా మీరు వెళ్ళి మాట్లాడితే ఎంతో కొంత కదిలి మీకు ముందు ఫస్ట్ డబ్బు కంటే కూడా ముందు అండగా నిలబడే మనస్తత్వం ఉన్న జన సైనికులు మద్దతుదారులు ఉన్నారు. అందుకని మీరు మీ బిడ్డలు కోల్పోయిన ఒక కుటుంబాన్ని మీకు అండగా నిలబడి జనసేన కుటుంబాన్ని మీరు ఒకరిని కోల్పోవచ్చేమో కానీ ఖచ్చితంగా తిరిగి పూడ్చలేని ఆ లోటు. కానీ నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, మీకు జనసేన కుటుంబం అనేది ఒకరిని కోల్పోతే ఇన్ని కోట్ల మంది జనం, ఇన్ని లక్షలాది మంది జనం నాతో సహా, నేను మీ కుటుంబ సభ్యుని తప్ప బయటవాడిని కాదు. నేను అసలు ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు అంటే నాకు చాలాసార్లు నాకు ఇంతకు చెప్పాలి, నాకు ఇన్సూరెన్స్ లేదు, నేను పెట్టుకోలేదు ఇన్సూరెన్స్. నేను చాలాసార్లు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నాకు లేదు. నేను మొన్న బాగాలేదు కడుతుంటే డబ్బులు కట్టాల్సి వచ్చింది. అప్పుడు అన్నారు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావట్లేదని, నాకు లేదని. ఎప్పుడు నా గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ నేను ఆలోచిస్తుంది సగటు సామాన్య వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్పాను. నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకున్నాను. సో పార్టీ ప్రారంభించినప్పుడు ఎంతమంది వస్తారో ఏం చేస్తారో తెలియదు. ఈ రోజున ఒక 10,000 మంది దొరుకుతారా మనకి నమ్మకంగా ఉండేవాళ్ళు రాష్ట్రం మొత్తం మీద, మనం అంటే ఇష్టపడేవాళ్ళు అనుకుంటే, ఈ రోజున ఒక 50,000 మంది ఉంటే అద్భుతం అనుకుని స్టార్ట్ చేసింది. ఈ రోజున 6,76,000 క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు వీళ్ళెవరు అసలు ఏ పార్టీకి కూర్చోబెట్టి పెట్టిన వాళ్ళు స్వచ్ఛందంగా ఇది మాది అని చెప్పి. మీ కుటుంబాన్ని మేము అండగా నిలబడటం ఇది మా బాధ్యత, ఇది మా డ్యూటీ కూడా. అలాగే మా నాయకులందరికీ, అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి జన సైనికులకి, జనసైనిక మద్దతుదారులు కూడా, ఈ ప్రాణాలు కోల్పోయిన క్రియాశీలక కార్యకర్తల సభ్యులకి, వారి కుటుంబాలకి అండగా ఉండని చెప్పి నేను ఈ సమావేశం సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మేము మీకు అండగా ఉంటాం. మీరు మరింతగా ఈరోజు మేము దేనికోసం అయితే మీ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారో అది మీరు కొనసాగించండి, ఆ స్ఫూర్తిని వదులుకోకండి. మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.